శాశ్వతంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆధార్ కార్డును ఏ విధంగా డియాక్టివేట్ చేయాలో చాలా మందికి తెలియదు. దీనివల్ల ఆ కార్డు ఎక్కడైనా పడిపోతే అది దొరికిన వారు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నేరుగా మై ఆధార్ పోర్టల్ ద్వారా మృతుడి ఆధార్ను డియాక్టివేట్ చేయవచ్చు. దీనికోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ముందుగా మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో బ్రౌజర్ను ఓపెన్ చేసి UIDAI అధికారిక ఆధార్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరి ఆధార్ నంబరు ఎంటర్ చేసి OTP ద్వారా ప్రాసెస్ ప్రారంభించవచ్చు. పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్ డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసినప్పుడు మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ వివరాలను అడుగుతోంది. ఆ వ్యక్తి ఆధార్ నంబరు అండ్ ఇతర వివరాలను చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశం డెత్ సర్టిఫికేట్. ప్రభుత్వం జారీ చేసిన డెత్ సర్టిఫికేట్ పై ఉండే రిజిస్ట్రేషన్ నంబర్ను అక్కడ ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఆ ధృవీకరణ పత్రం ఫోటోను లేదా స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాలన్నింటినీ UIDAI అధికారులు క్షుణ్ణంగా వెరిఫై చేస్తారు. అంతా సక్రమంగా ఉంటే మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును శాశ్వతంగా డియాక్టివేట్ చేస్తారు.